హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. వాటిలో మనం పార్ట్ 8 వరకు చూసామండి. ఇవాళ పార్ట్ 9. దీంట్లో 2017కి సంబంధించిన ఒక కేసు, షయారో బానో కేసు అంటాం. సో అది కాకుండా 2018కి సంబంధించిన జడ్జిమెంట్స్ చూద్దాం. సరే, మరి వాళ్ళ ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ షయారో బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. 36వ కేసు అండి ఇది. షయారో బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటున్నాం. సో అసలు దేనికి సంబంధించింది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీంట్లో ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి, ఇవి మనం తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది. షయారో బానో అనే సో వాళ్ళ హస్బెండ్ ఆమెకి ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్. ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి? మామూలుగా తలాక్ అంటే డివోర్స్ అని అనమాట. సో తలాక్ అనేటటువంటిది మరి షరియా లా ప్రకారం సో 3 నెలల వ్యవధిలో మంత్లీ ఒకసారి తలాక్ 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 అని 3 months కనుక కంటిన్యూస్గా చెప్తే అప్పుడు అఫీషియల్గా తలాక్ అయిందని చెప్తారు షరియా లా కింద. కానీ ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్, దాన్నే తలాక్ ఈ బిదత్ అని అంటామన్నమాట. ఈ తలాక్ ఈ బిదత్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది అప్పటికప్పుడు ఒకటేసారి 3 సార్లు తలాక్ తలాక్ అని చెప్పడము, ఫోన్లో అయినా వాట్సాప్లో అయినా 3 సార్లు అది పంపించేస్తే డివోర్స్ అయిపోయింది అన్నట్టుగా మరి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. చాలా కేసులన్నీ కలిపి సుప్రీంకోర్టు దీన్ని తీసుకుంది. అప్పుడు షయారో బానో ప్లస్ ఆవిడ తరపున ఉన్న లాయరు మిగిలిన కేసెస్లో వలన వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇదిగో 3 విషయాలు. ఒకటి, తలాక్ ఈ బిదత్. తలాక్ ఈ బిదత్ అనేది ఏదైతే ఉందో అది ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్. దానికి ఇస్లాం అసలు ఎక్కడా కూడా దానికి ఒక శాంక్షన్ అనేది లేదు. చాలా ముస్లిం కంట్రీస్లో కూడా దీన్ని బ్యాన్ చేశాయి అసలు ఈ ప్రాక్టీస్ని. అలాంటప్పుడు ఇండియా లాంటి సెక్యులర్ కంట్రీలో ఎందుకు ఉండాలి? అదొకటోది. రెండోది పాలీగమి. పాలీగమి అంటే ఏంటి? అట్ ఏ టైం ఒకరిని మించి మ్యారేజ్ చేసుకోగలగడము. ఎవరు? మ్యాన్. సో దాన్ని పాలీగమి అంటారు. దాంతోపాటు నిక్కా హలాల్. ఒక్కసారి డివోర్స్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉండాలి, మ్యారేజ్ మళ్ళీ నిలబడాలి అంటే ఆమె ఎవరైతే డివోర్స్ తీసుకున్నారో ఆమె ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత అతనికి డివోర్స్ ఇచ్చి అప్పుడు మాత్రమే మళ్ళీ వెనక్కి రాగలదన్నమాట. సో అలాంటి ప్రాక్టీస్ ఈ మూడింటిని కూడా తీసేయాలి. ట్రిపుల్ ఈ బిదాత్ అనేది ఓన్లీ మెన్కే ఉంది. అంటే విమెన్ 3 సార్లు తలాక్ తలాక్ అని చెప్పేసి డివోర్స్ ఇచ్చేదానికి లేదు, కోర్టు ద్వారానే అప్రోచ్ అవ్వాలి. కానీ మెన్ మాత్రం తలాక్ 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 అని 3 సార్లు చెప్పేసి తీసుకోవచ్చు. ఇది జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో ఆర్టికల్ 14 వీటన్నిటికీ ఇది వైలేటివ్గా ఉంది. వీటిని మరి బ్యాన్ అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయండి అన్నట్టుగా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు 3:2 అంటే 5 మంది సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనంలో 3 ట్రిపుల్ ఈ బిదత్ అనేటటువంటిది తలాక్ ఈ బిదత్ అన్నది అన్కాన్స్టిట్యూషనల్. ఈ రెండింటిని మార్చలేదండి. చూడండి, తలాక్ ఈ బిదత్ అన్నది అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్ సో అని చెప్పడం జరిగింది. అది జెండర్ జస్టిస్కి అగెయినెస్ట్, ప్లస్ అది ఇస్లాంలో ఉన్నటువంటి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఏమీ కాదు. చాలా ఇస్లామిక్ కంట్రీస్లోనే దీన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. సో దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తున్నాము అన్నారు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇవి ఏమన్నాయి? అది మరి పర్సనల్ లా కదా, మరి అలాంటప్పుడు కోర్టు ఏ విధంగా ఇంటర్ఫియర్ అవుతుంది అని. సో పర్సనల్ లా అయినా సరే మరి ఆర్టికల్ 14కి అది వైలేటివ్గా ఉన్నప్పుడు, అది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కానప్పుడు మరి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడంలో కోర్టుకి అధికారం అనేది ఉంది అని చెప్పారు. 3 అలా చెప్పారు. ఇంకొక 2 ఇదిగో పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకోనండి, ఇది మాది కాదు, మేం కాదు చెప్పాల్సింది, ఈ బాధ్యత పార్లమెంట్ది. జెండర్ జస్టిస్ ఇవన్నీ తీసుకొనడానికి ఆల్రెడీ ఎన్నో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 15 ఉంది. సో ఈ విధంగా ఎన్నో ఆర్టికల్స్ అనేటటువంటి మీకు అవైలబుల్గా ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్లో. మరి వాటి కింద చట్టాలు తీసుకొని రావచ్చు మీరు. అనవసరంగా అది పొలిటికల్ ఇష్యూ అవుతుంది కదా అని చెప్పి కావాలని మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇక్కడ షయారో బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కదా. సో మామూలుగా అయితే వర్సెస్ అన్నప్పుడు యూనియన్ ఆఫ్ ఇండియా చెప్పేది వేరేలాగా ఉన్నప్పుడు ఇలా ఉండాలి. కానీ అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు షయారో బానో వీళ్ళు ఏదైతే కంప్లైంట్ చేశారో దాన్ని అగ్రీ చేయడం జరిగింది యూనియన్ ఆఫ్ ఇండియా. అందుకని సుప్రీంకోర్టు అంది యాక్చువల్గా అయితే ఇది మీరు తీసుకోవాల్సింది, కానీ అక్కడ పొలిటికల్ ఇది అవుతుంది అని చెప్పి మీరు మా షోల్డర్స్ మీదకి దాన్ని నెట్టేస్తున్నారు. సో పార్లమెంట్ చట్టం తేవాలి అన్నారు.
అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్తూ ఎన్నో రకాల ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లో ఇండియా సైన్ చేయడం జరిగింది. ఇది చూడండి, కన్వెన్షన్ ఆన్ ద డిక్లరేషన్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెనిస్ట్ విమెన్ 1999 యుఎన్ కింద తీసుకొని వచ్చింది. సో దాంట్లోని ఇండియా మెంబరే. మరి అలాంటప్పుడు ఇటువంటి ప్రాక్టీసెస్ అన్కాన్స్టిట్యూషనల్ అవుతాయి అని చెప్పేసి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది చూద్దామా? చూడండి, తలాక్ ఈ బిదత్ అన్నది అన్కాన్స్టిట్యూషనల్, అది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కిందికి రాదు, అది ఆర్టికల్ 14ని మరియు అదర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని వైలేట్ చేస్తుంది. సో అందువల్ల దాన్ని కొట్టివేస్తున్నాము అలా అని చెప్పేసి షయారో బానో, సో ఈవిడ ఏదైతే ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ వాళ్ళ హస్బెండ్ ద్వారా తీసుకోవడం జరిగిందో దాన్ని కొట్టివేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి గవర్నమెంట్ ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్, దీనే ట్రిపుల్ తలాక్ చట్టం అని కూడా అంటారు, దాన్ని లాస్ట్ ఇయర్ పాస్ చేయడం జరిగింది. దీంట్లో ఈ విధంగా ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ని పనిషబుల్ అఫెన్స్గా గుర్తించడం జరిగింది. సో ఆ విధంగా ఎవరన్నా చేస్తే జైలు శిక్ష మరియు ఫైన్స్ కూడా ఉంటాయి, పనిషబుల్ అఫెన్స్గా దీన్ని గుర్తించడం జరిగింది. సో అది షయారో బానో యొక్క కేసు. అయితే మనకి ఇంతకుముందు కూడా 2 ఇంపార్టెంట్ కేసెస్ గురించి మనం చదువుకున్నామండి. ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ రైట్స్ వీటికి సంబంధించి అవేంటి గుర్తుందా? సరళా ముద్గల్ కేసు అని, షాబానో కేసు అని 2 చదువుకున్నాం, గుర్తున్నాయండి? వీటిలో కూడా మరి మ్యారేజ్లో ఏ విధంగా విమెన్ యొక్క రైట్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ కేసెస్, ఒకసారి మర్చిపోయి ఉంటే గుర్తు తెచ్చుకోండి, లేదు వీడియోస్ ముందు చూడకపోతే ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. షయారో బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రిపుల్ ఈ బిదత్ని అన్కాన్స్టిట్యూషనల్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటారండి. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ప్రకారం కోర్ట్ అనేది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదు. కానీ ఏది ఎసెన్షియల్ ప్రాక్టీస్ అని కోర్ట్ అనేది ఇంటర్ఫియర్ అవ్వచ్చు. ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కింద చూస్తే ఇదేమి ఆ రిలీజన్కి ఫండమెంటల్ ఆస్పెక్ట్ కాదు, ఇది చేంజ్ చేస్తే ఆ రిలీజియస్ ఆస్పెక్ట్ మొత్తం మారిపోతుంది అన్నది లేదు. సో ఎసెన్షియల్ రిలీజియస్ ఆస్పెక్ట్ కాదు కాబట్టి దీన్ని మార్చచ్చు అన్నారు. ఇదే పర్టికులర్ డాక్ట్రిన్ని శబరిమల కేసులో కూడా యూజ్ చేస్తుంది సుప్రీంకోర్టు. సో అందుకని ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి. మనము నెక్స్ట్ వచ్చే కేసెస్లో దీన్ని చూద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అంటున్నాం. రైట్, నెక్స్ట్ కేసు వచ్చేటప్పటికి యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేస్. ఇందాక మనం శబరిమల కేసు అన్నామే, అదే అన్నమాట ఇది శబరిమల కేసు అన్నమాట. ఇక్కడ ఏం జరిగింది, కేరళ గవర్నమెంట్ అనేటటువంటిది కేరళ హిందూ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ వర్షిప్ రూల్స్ 1965 అనేది తీసుకొని రావడం జరిగింది. మరి ఆ దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానం ఈ రూల్స్ తీసుకొని రావడం జరిగింది శబరిమల టెంపుల్కి సంబంధించి. ఆ రూల్స్లో రూల్ 3B అనేటటువంటిది ఏం చెప్తుంది అంటే, ఇదిగో లార్డ్ అయ్యప్ప టెంపుల్ ఏదైతే ఉందో అది ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్ని బేస్ చేసుకొని ఏం ఫాలో అవుతుంది, 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు టెంపుల్ ప్రిమిసెస్లోకి ఎంటర్ అవ్వకూడదు అన్నది అక్కడ కండిషన్ అన్నమాట. అయితే చాలామంది ఉమెన్ గ్రూప్స్, కొంతమంది లాయర్స్ అందరూ కలిసి సుప్రీంకోర్టుకి కేసు వేశారు కేరళ గవర్నమెంట్కి అగెయినెస్ట్గా 2018లో యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అన్న కేసులో. వీళ్ళేమన్నారు, ఇప్పుడు ఎంటైర్గా విమెన్ ఎంట్రీ లేదు అనడానికి ఒక సెక్షన్ ఆఫ్ విమెన్ 10 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు అంటే మెన్స్ట్రుయేటింగ్ ఏజ్లో ఉన్నటువంటి విమెన్ అలో లేదు అనడానికి తేడా అనేది ఉంది. ఇది జెండర్ డిస్క్రిమినేషన్ని సూచిస్తుంది, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ని సూచిస్తుంది. అంటే ఆ ఏజ్ గ్రూప్లో మెన్స్ట్రల్ ఏజ్ గ్రూప్లో ఉన్న విమెన్ని ఇంప్యూర్ అన్నట్టుగా పరిగణించడం జరుగుతుంది. మరి అది రైట్ టు ఈక్వాలిటీకి, రైట్ టు డిగ్నిటీకి ఈక్వల్గా రిలీజియస్ రైట్స్ అనేవి అందరికీ ఉంటాయి కదా. సో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21 వీటన్నిటికీ విరుద్ధము. ప్లస్ ఆర్టికల్ 17 కింద దీన్ని అన్టచబిలిటీగా పరిగణించాలి అని చెప్తారు. అయితే సుప్రీంకోర్టు దీంట్లో ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి అన్ని పరిగణించి ఆర్గ్యుమెంట్స్ అన్నీ చూశాక దీని గురించి ఏమీ మాట్లాడదు, దీన్ని పరిగణించలేము అంటుంది. బట్ ఈ రైట్స్ అనేటటువంటి వైలేట్ అవుతున్నాయి. సో టెంపుల్లోకి విమెన్ ఎంట్రీ ఉండాలి. సో అందరికీ కూడా ఈక్వల్గా రిలీజియస్ రైట్స్ అనేటటువంటి ఉన్నాయి. తన ఇష్టం వచ్చిన రిలీజన్, రైట్ టు ప్రాక్టీస్ రిలీజన్ అన్నటువంటిది అందరికీ ఉంటుంది. సో అందువల్ల ఈ పర్టికులర్ రూల్ ఏదైతే రూల్ 3B ఉందో దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తున్నాం. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాలి, ఒక చట్టంలో ఒక సెక్షన్ని అన్కాన్స్టిట్యూషనల్ చేశారు అంటే
దాని మీనింగ్ మొత్తం ఆ చట్టాన్ని అన్కాన్స్టిట్యూషనల్ చేసినట్టు కాదండి. ఆ చట్టంలో మిగిలినవన్నీ అలా ఉంటాయి, ఆ రూల్ ఒక్కటి అప్లికబుల్ అవ్వదు అని చెప్పి. సరే, ఇలా డిక్లేర్ చేయగానే మరి చాలా హ్యూజ్గా ప్రొటెస్ట్లు అనేవి మొదలయ్యాయి. అక్కడ కొన్ని వైలెంట్ ప్రొటెస్ట్లు కూడా జరిగాయి. దాంతో మళ్ళీ ఎన్నో రకాల అప్పీల్ పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఎసెన్షియల్గా జెండర్ రైట్స్, అందరికీ ఈక్వల్ రిలీజియస్ రైట్స్ ఉన్నాయి, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని అలో చేయకపోవడం అనేది ఆ ఇంప్యూరిటీ అన్న నోషన్ ఏదైతే వస్తుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడమే అవుతుంది, దాన్ని తీసేయాలి అని చెప్తూ కేసు ఫైల్ చేయడగా సుప్రీంకోర్టు దీన్ని అప్హోల్డ్ చేస్తూ ఎస్, ఈ సెక్షన్ ఆ రూల్ 3B అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్తూ అండి కొన్ని కోర్ట్స్ మరి జడ్జెస్ చెప్పడం జరిగింది. అవి ఏంటి అని మనం చూస్తే, ప్యాట్రియార్కీ ఇన్ రిలీజన్. సో రిలీజన్లో ప్యాట్రియార్కీ అనేటటువంటిది మరి రైట్ టు రిలీజన్ అనేటటువంటి దానికి అడ్డం రాకుండా చూడాలి. సో విమెన్ని లెసర్ గాడ్, అంటే గాడ్ అందరికీ ఈక్వలే, అందరూ కూడా మనం దేవుడి యొక్క చిల్డ్రన్గా మనం పరిగణిస్తే, ఒకవేళ దేవుడిని నమ్మే వాళ్ళు ఉంటే మరి దేవుడు అందరికీ ఈక్వలే. కాన్స్టిట్యూషన్ మరి దేవుడు కొంతమందికే ఈక్వల్, కొంతమంది కాదు అని బిలీవ్ చేయడం అన్నది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి ఎగెయినెస్ట్ అన్నట్టుగా చెప్పడము. ప్లస్ సో మన దేశంలో విమెన్ని దేవతలుగా పూజిస్తారు. సో అలాంటి దేశంలో మళ్ళీ డిస్క్రిమినేషన్, దేవుణ్ణి పూజించడానికి కూడా డిస్క్రిమినేషన్ అనేది డ్యూయలిస్టిక్ అప్రోచ్, మనం 2 రకాల మైండ్ సెట్స్ని సూచిస్తుంది. సో అది మరి డిగ్నిటీ వీటన్నిటినీ పోగొడుతుంది. ఆ కంటెక్స్లో అలో చెయ్యాలి అన్నట్టుగా ఈ కేసులో చెప్పిన కొన్ని కొటేషన్స్. ఇవి మనం మెయిన్స్ ఆన్సర్ కానీ ఇవి రాసేటప్పుడు ఏదైనా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ రాయాల్సి వచ్చినప్పుడు వీటిలో కొంత పార్ట్ కానీ కొన్ని పదాలు కానీ మనం వాడుకోవచ్చండి ఆన్సర్లో. సరే, ఇక్కడ ఇంకొక రిలేటెడ్ కేసు ఉంది. అది స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ నర్సు అప్పామాలి ఈ కేసు అన్నమాట. ఇది ఇండిపెండెన్స్ రాగానే 1951లోనే వచ్చినటువంటి కేసు. దీంట్లో ఏం చెప్పారంటే, మరి రిలీజియస్ లాస్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, రిలీజియస్ కస్టమ్స్, ఇవి లా అనేది ట్రెడిషనల్ లేకపోయినా సరే మనం ట్రెడిషనల్గా ఫాలో అవుతున్నటువంటి కస్టమ్స్ అనేటటువంటివి ఆర్టికల్ 13 కింద ఉండేటటువంటి లా అనే పదం కిందికి వస్తాయా అని అడిగారు. ఎందుకని ఆర్టికల్ 13 కింద లా అనే పదం కిందికి వస్తాయి? ఈ కస్టమ్స్ అంటే మనం ఫాలో అయ్యే రిలీజియస్ ప్రాక్టీసెస్ కనుక ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే అప్పుడు ఆ కస్టమ్స్ని నల్ అండ్ వాయిడ్ చేయొచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు లేదు, ఈ కస్టమ్స్ అన్నవి ఆర్టికల్ 13 కింద లా కిందికి రావు అని చెప్పింది. కానీ ఈ కేసుని కొట్టివేస్తూ, ఆ కేసుని ఓవర్టర్న్ చేస్తూ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఎస్, రూల్స్ ఇవన్నీ కూడా రిలీజియస్ కస్టమ్స్ కూడా మరి లా అనే ప్రొవిజన్ కిందకి వస్తాయి అని చెప్పడం జరిగింది. సో అదొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఈ పదం చూడండి, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి ప్రిన్సిపల్స్కి మన ట్రెడిషన్స్కి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మరి ట్రెడిషన్స్ అనేటటువంటివి ఒకవేళ రిలీజియస్ ఆస్పెక్ట్ అయితే అప్పుడు సుప్రీంకోర్టు అనేటటువంటిది ఏ డాక్ట్రిన్ని యూజ్ చేస్తుందండి? డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇందాకే చెప్పుకున్నాం. సో డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చూస్తుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ టెంపుల్, ఆ పర్టికులర్ ష్రైన్కి డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అనేటటువంటిది అప్లికబుల్ చేస్తే మరి విమెన్ని టెంపుల్లోకి ఎంట్రీ చేయడం ద్వారా మరి ఆ పర్టికులర్ రిలీజియస్ ప్రాక్టీస్ యొక్క ఎసెన్సే పోతుందా అంటే పోదు. అందుకని మేము ఆ పర్టికులర్ ప్రొవిజన్ని కొట్టివేశాము. ఈ రెండిటికి మరి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇది చూడాలి, ఆ రిలీజన్కి అది ఫండమెంటలా? అవును అంటే సెక్యులరిజం దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయలేము, బట్ కాదు అన్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేయాలి. బట్ పర్సనల్గా చెప్పాలంటే అండి, ఎస్, ఆ రిలీజన్లో ఫండమెంటల్ అయినా సరే అది డిస్క్రిమినేటరీగా ఉంటే, బయాస్డ్గా ఉంటే వాటిని అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయడంలో తప్పేమీ లేదు. సరే, ఓవరాల్గా విమెన్ యొక్క ఎంట్రీని బ్యాన్ చేయడం అనేటటువంటి సర్టన్ ఏజ్ గ్రూప్కి ఆర్టికల్ 14, 15, 21, 25 వీటికి వైలేషన్. అందుకని ఆ సెక్షన్ 3Bని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ కేస్. అయితే అసలు రిలీజియస్ మ్యాటర్స్లో కోర్టు ఇన్వాల్వ్ అవ్వచ్చా? ఇవన్నీ రిలీజియస్ మ్యాటర్స్. ఈ రిలీజియస్ మ్యాటర్స్లో కోర్టు ఇన్వాల్వ్ అవ్వచ్చా అని చెప్పి చాలా పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. సో రిలీజియస్ మ్యాటర్స్ అనేటటువంటివి మన ఇండియన్ సెక్యులరిజం ప్రకారం వీటికి జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అనేది కరెక్టా అన్న ఈ ఆర్గ్యుమెంట్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేటటువంటిది
మరి పరిగణిస్తూ ఉందన్నమాట. ఇంకా దాని యొక్క జడ్జిమెంట్ రాలేదు. మనకి ఫైనల్గా ఏం చెప్తుందో చూద్దాం. రిలీజియస్ మ్యాటర్స్లో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఎంతవరకు ఉండొచ్చు అని. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. మనం లాస్ట్ 2017లో కూడా ఇలాంటి కేసు ఉండాలి అని చదువుకున్నాం. రెండు ఒకటేనా? ఎస్. అందుకే పక్కన ఇయర్ మెన్షన్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఏ కేసుకైనా సరే ఒకటే నేమ్తో మల్టిపుల్ కేసెస్ ఉండొచ్చు. సో ఈ కేసు మరి 2012లో మరి కేసు వేసినప్పుడు జస్టిస్ కేఎస్ పుట్టస్వామి ఆధార్ని దృష్టిలో పెట్టుకొని కేసు వేశారండి. మరి ఆధార్ గురించి ఏమీ చెప్పకుండా సుప్రీంకోర్టు 2017 కేసులో ఓన్లీ రైట్ టు ప్రైవసీ గురించే మాట్లాడడం జరిగింది. ఏమనింది? రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్ అవుతుంది, గోప్యత హక్కు ఫండమెంటల్ రైట్ అవుతుంది అంది. మరి పుట్టస్వామి ఆయన వేసినటువంటి పిటిషన్ ఆధార్ అనేటటువంటిది రైట్ టు ప్రైవసీని భంగం కలిగిస్తుంది అని వేశారు. సో దాంట్లో ఒక పార్ట్ అసలు రైట్ టు ప్రైవసీ అనేదే మరి ఫండమెంటల్ రైటా కాదా అన్నది 2017లో జడ్జిమెంట్ ఇచ్చి దానికి కంటిన్యూయేషన్గా ఇంకా చాలా కేసెస్ ఫైల్ చేస్తున్నారు. దానికి కంటిన్యూయేషన్గా 2018లో ఇచ్చిన జడ్జిమెంట్ ఆధార్ అనేది అసలు కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడా కాదా అన్న క్వశ్చన్ ఎగ్జామిన్ చేయడం కోసం తీసుకున్నటువంటిది. సో ఈ కేసులో ఎస్, ఆధార్ అనేది కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడే అని చెప్పారు. అసలు ఎందుకు ఆధార్ కాన్స్టిట్యూషనలీ వ్యాలిడ్ కాదు అని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు? ఆధార్ మనకు తెలుసు, అదొక యూనిక్ ఐడెంటిటీ ప్రాజెక్ట్. అందరికీ కూడా మరి నంబర్ అలొకేట్ చేయడం జరిగింది. చాలా సర్వీసెస్ని తీసుకోవడానికి ఆధార్ కార్డ్ని మ్యాండేటరీ చేశారు. మరి ఏదైతే మ్యాండేటరీ చేయడం జరిగిందో అది మరి ఇండివిజువల్ యొక్క ప్రైవసీకి అగెయినెస్ట్ అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు అంది, ఇదిగో ఆధార్ అనేది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సొసైటీలో ఎస్పెషలీ డౌన్ ట్రాడన్ వీళ్ళకి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేటటువంటిది ఉంటుంది, ఎస్పెషలీ మార్జినలైజ్డ్ సెక్షన్స్కి అందరికీ. ఇలాంటి కంటెక్స్లో చాలా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి వాటికి బెటర్ టార్గెట్స్ని ఎవరు టార్గెటెడ్ బెనిఫిషరీస్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంది. మరి టార్గెటెడ్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఆధార్ అనేటటువంటిది ఒక వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్గా మనకు ఉపయోగపడుతుంది. అంటే డౌన్ ట్రాడన్ సెక్షన్స్, మార్జినలైజ్డ్ సెక్షన్స్కి ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. సో ఇది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కాబట్టి ఇది ఇంపార్టెంట్. అదొక సెన్స్ ఆఫ్ డిగ్నిటీని ఇస్తుంది. సెన్స్ ఆఫ్ డిగ్నిటీ అనేది ఆర్టికల్ 21లో పార్ట్. రైట్ టు ప్రైవసీ కూడా ఆర్టికల్ 21లో పార్టే. కానీ కామన్ పర్సన్ యొక్క సెన్స్ ఆఫ్ డిగ్నిటీ అనేది కొంతమంది యొక్క రైట్ ఆఫ్ ప్రైవసీతో పోలిస్తే ఎక్కువే. సో కాన్స్టిట్యూషనలే, ఆధార్ అనేది కాన్స్టిట్యూషనలే. కానీ ఇష్టం వచ్చినట్టుగా ప్రైవసీ వైలేషన్స్ చేయకూడదు. ఒక చట్టాన్ని తీసుకొని రావాలి. ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడం కోసం లీగల్ ప్రొటెక్షన్స్ అనేవి కల్పించాలి. ప్లస్ ప్రైవేట్ వ్యక్తులు ఈ ఆధార్ డేటాను యాక్సెస్ చేసుకొని దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆధార్ డేటా వెళ్ళడం అనేది ప్రొహిబిట్ చేస్తూ ఆ సెక్షన్ని కొట్టివేయడం జరిగింది. దాంతోపాటు మ్యాండేటరీ, బ్యాంకింగ్లోను వీటిలో కొన్నిట్లో మ్యాండేటరీ చేయకూడదు. గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్లో వీటిలో మ్యాండేటరీ చేసుకోండి, దానికోసమే తీసుకొచ్చారు కాబట్టి. కానీ అన్ని కేసుల్లో మ్యాండేటరీ చేయకూడదు. ఇది ఒక వాలంటరీ ప్రొవిజన్గానే ఉండాలి. అంటే లీగల్ ప్రొటెక్షన్ కల్పించండి, వాలంటరీ ప్రొవిజన్గానే ఉంచండి. దాంతోపాటు ఈ సెక్షన్ 57ని కొట్టివేయండి. ఈ విధంగా చెప్తూ ఎస్, అది లీగల్గా కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడే ఆధార్ చట్టము అన్నది పుట్టస్వామి కేసులో చెప్తూ అది రైట్ టు ప్రైవసీకి ఏమీ వ్యతిరేకం కాదు. రైట్ టు ప్రైవసీ కేసులో మనకు గుర్తుందా? పుట్టస్వామి కేసులో 3 రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కనుక ఫాలో అవుతే అది మనము రైట్ టు ప్రైవసీకి భంగం కలిగించదు అని చదువుకున్నాం. ఒక లా ఉండాలి, అది రీజనబుల్నెస్గా ఉండాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి, ఇలా 3 పాయింట్స్ అనుకున్నాం. ఆ 3 కూడా ఆధార్ కేసులో మరి వ్యాలిడ్ అవుతున్నాయి కాబట్టి ఆధార్ దీంట్లో ఇది కాన్స్టిట్యూషనలే అని చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ. సో ఎడ్యుకేషన్ అనేటటువంటిది థంబ్ ఇంప్రెషన్ నుంచి సిగ్నేచర్కి తీసుకొని వస్తే టెక్నాలజీ మళ్ళీ మనల్ని థంబ్ ఇంప్రెషన్కి తీసుకొని వెళ్తుంది. సో డిగ్నిటీ అండ్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేటటువంటివి కొన్ని అల్గారిథమ్స్ ప్రాబబిలిటీస్, అంటే ఎప్పుడో ఏదో జరగచ్చు అన్నదానికి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న రైట్స్ ఆఫ్ పీపుల్, డిగ్నిటీ ఆఫ్ పీపుల్ని తీసేయడానికి మేము ఉపయోగించుకోలేం. మార్జినలైజ్డ్ పీపుల్ యొక్క డిగ్నిటీ అనేది కొంతమంది యొక్క ప్రైవసీతో పోలిస్తే అవుట్వే చేయబడుతుంది. సో ప్లస్ పుట్టస్వామి కేసులో చెప్పబడినటువంటి 3 రీజనబుల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆధార్ యాక్ట్ అనేటటువంటిది వ్యాలిడ్గా చేసింది కాబట్టి అది కాన్స్టిట్యూషనలే.
ఇందుకోండి ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 21లో డిగ్నిటీ అనేది ఇంపార్టెంట్ పార్ట్. కొన్ని పార్ట్స్ని ఎస్పెషలీ సెక్షన్ 57ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఆధార్ అనే కేసు అండి, ఇంపార్టెంట్ కేస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇది ఎల్జీబీటీ రైట్స్కి సంబంధించింది. దీంట్లో సెక్షన్ 377 గుర్తుందా, మనం చదువుకున్నాం. నాజ్ ఫౌండేషన్ కేసు అని చదువుకున్నాం, సురేష్ కుమార్ కౌశల్ కేసు అని చదువుకున్నాం, నల్సా కేసు అని చదువుకున్నాం. రీసెంట్గా పుట్టస్వామి కేసులో కూడా సెక్షువల్ ఓరియంటేషన్ రైట్ టు ప్రైవసీ కిందికి వస్తుంది అనుకున్నాం. సో అన్ని కేసుల్లో సెక్షన్ 377, సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ, దీని యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని ఛాలెంజ్ చేస్తూ, అంటే సేమ్ సెక్స్ రిలేషన్స్ని క్రిమినలైజ్ చేయడం జరిగింది సెక్షన్ 377 కింద. సో మరి అడల్ట్ కన్సెన్షువల్ వాళ్ళిద్దరికీ కన్సెన్సస్తోనే మరి సెక్షువల్ రిలేషన్లో ఉన్నప్పుడు అది ఏ విధంగా మరి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తారు, ఏ విధంగా అది క్రిమినలైజేషన్ అని చెప్తారు అని చెప్పి కోర్టుకు వెళ్తే ఎస్ అది అన్కాన్స్టిట్యూషనలే, ఐపీసీలో ఉన్న ఈ సెక్షన్ని కొట్టివేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఎల్జీబీటీ కమ్యూనిటీ యొక్క సెక్షువాలిటీని హైడ్ చేసుకోవడము సెకండ్ క్లాస్ సిటిజన్స్గా పరిగణించాల్సి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇవి. సో అదొక హ్యూమన్ రైట్. మరియు ఆర్టికల్ 1421ని వైలేట్ చేస్తుంది. సెక్షువల్ ఓరియంటేషన్ అన్నది ఒక బయలాజికల్ ఫినామినా, బయలాజికల్ మెంటల్ డిజార్డర్ కాదు. సో అంటే బైసెక్షువల్ రిలేషన్ అనేటటువంటిది ఒక బయలాజికల్ ఫినామినా, అంతేగాని మెంటల్ డిజార్డర్ కానీ లేదా నేచర్కి అగెయినెస్ట్ కానీ కాదు అని చెప్పి సెక్షన్ 377ని కొట్టివేయడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏ కేసెస్లో మరి ఏమేమి చెప్పడం జరిగింది, అన్నీ ఒక చోటు ఉన్నాయి చూడండి, ఇంపార్టెంట్ ఇవన్నీ. నాజ్ ఫౌండేషన్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. సో ఈ కేసు దీంట్లో సెక్షన్ 377 ఇన్వాలిడ్ అని చెప్పింది. మరి దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే సురేష్ కుమార్ కౌశల్ కేసులో సుప్రీంకోర్టు అది పార్లమెంట్ చూసుకుంటుంది, సెక్షన్ 377 వ్యాలిడే అని చెప్పి మళ్ళీ దాన్ని తిరిగి తీసుకొని వచ్చింది. నల్సా కేసులో ట్రాన్స్జెండర్స్కి కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలి అన్నారు. స్పెసిఫిక్గా 377 కింద చెప్పలేదు, బట్ ట్రాన్స్జెండర్స్కి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అని చెప్పారు. పుట్టస్వామి కేసులో సెక్షువల్ ఓరియంటేషన్ రైట్ టు ప్రైవసీ కిందకి వస్తుందన్నారు. మరి దాన్ని బేసిస్గా చేసుకుని నవతేజ్ సింగ్ జోహర్ కేసులో ఈ విధంగా సెక్షన్ 377 అన్నది ఈక్వాలిటీని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21 వీటన్నిటిని వైలేట్ చేస్తుంది. కాబట్టి దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టివేయడం జరిగింది. ఇంపార్టెంట్ కేసు అండి. నెక్స్ట్ కేస్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2018. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మనకి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళకి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లోకి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మనకి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. మనకి స్టేట్స్కి ఎలాగైతే నార్మల్ గవర్నర్ ఉంటారో యూనియన్ టెరిటరీస్కి, కొన్ని యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ అని, కొన్ని యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేటర్స్ అని ఇలా ఉంటారనమాట. సో వాటిలో ఎన్సీఆర్ ఢిల్లీ ప్రాంతం, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. సో మరి లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిదానికి గవర్నమెంట్ ఏది చేసినా సరే నాకు చెప్పి చేయాలి అన్నట్టుగా ఇంటర్ఫియర్ అవుతూ ఉన్నారు. మరి అపాయింట్మెంట్స్లో టీచర్స్ అపాయింట్మెంట్, కొన్ని అపాయింట్మెంట్స్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటర్ఫియర్ అవ్వి ఎందుకు చెప్పలేదు, నువ్వు ఎందుకు చెప్పకుండా అపాయింట్ చేశారు అని చెప్పి గొడవ పడ్డము జరిగింది. మరి ఆ అపాయింట్మెంట్స్ని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క రెఫరెన్స్కి పెట్టడం జరిగింది. మామూలుగా ఈ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఢిల్లీ యూనియన్ టెరిటరీకి. ఆ స్పెషల్ ప్రొవిజన్స్ ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ ఏదైనా ఒక ప్రొవిజన్ని ప్రెసిడెంట్ యొక్క రెఫరెన్స్ కోసం పక్కన పెట్టచ్చు అనమాట. ఆ విధంగా జరుగుతూ ఉంటే ఇంకా మళ్ళీ చాలా ప్రొటెస్టులు జరిగాయి. చీఫ్ మినిస్టరే ధర్నా కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. సో ఇలా జరుగుతూ ఉన్నటువంటి టైంలో హైకోర్టుకి వెళ్ళింది ఎవరు, ఢిల్లీ గవర్నమెంట్. ఢిల్లీ హైకోర్టు ఏమంది, ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్కే పవర్ఫుల్ ఉంది యూనియన్ టెరిటరీ కాబట్టి, సో ఖచ్చితంగా లెఫ్టినెంట్ గవర్నర్కి చెప్పే మీరు చెయ్యాలి అని గవర్నమెంట్కి అగేనెస్ట్గా తీర్పిచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. దాంట్లో ఏం చెప్పింది అనేదే ఈ కేసు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎన్సీఆర్ ఢిల్లీ ప్రాంతంలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండాలి, ఫెడరలిజం ఏ విధంగా అక్కడ దెబ్బతింటుంది, వీటికి సంబంధించి కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు అంది వాళ్ళేమి ఊరికి ఎన్నిక కాబడలేదు, వాళ్ళు కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పీపుల్ వాళ్ళ మీద ట్రస్ట్ అండ్ నమ్మకంతో వాళ్ళని ఎన్నుకున్నారు. సో వాళ్ళు ప్రతి విషయంలోనూ కన్కరెన్స్,
డే టు డే గవర్నెన్స్, ఎవ్రీడే ఫంక్షనింగ్లో లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క కన్కరెన్స్ అక్కర్లేదు, చెప్పాలి. కానీ అతను పర్మిషన్ ఇస్తేనే అన్నీ చేయాలి అంటే ప్రతి ఒక్కదానికి ఇంకా చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎందుకు? సో అందుకని ఢిల్లీ గవర్నర్ యొక్క స్టేటస్ అనేటటువంటిది మరి మిగిలిన స్టేట్స్లో ఉన్న గవర్నర్ లాగా అంత పవర్ఫుల్ కాదు. ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే. లిమిటెడ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లిమిటెడ్ సెన్స్ ఆఫ్ వర్కింగే ఉంటుంది. ఇలాంటి కంటెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారండి. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు చెప్పినట్టుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వింటారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ దీనికి హెడ్గా ఉంటారు. మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే కదా డైరెక్ట్గా, అంటే సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా లెఫ్టినెంట్ గవర్నర్లు దానికి సంబంధించి ఇన్వాల్వ్ అయినట్టు. సో అప్పుడు ఇక్కడున్న పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ వేరు కాబట్టి కావాలని ఈ విధంగా డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు అన్నది కంటెన్షన్ అనమాట. సో అలా ఉండకూడదు. ఫెడరలిజంలో కోఆపరేషన్ ఉండాలి, అంతేగాని ఇలాగ కన్ఫ్రంటేషన్ ఉండకూడదు అని చెప్పింది. సో ఫైనల్గా ఏం జడ్జిమెంట్ ఇచ్చింది చూడండి. ఆర్టికల్ 239AA అనేటటువంటిది మనకి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 69వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఢిల్లీకి స్పెషల్ ప్రొవిజన్స్ని తీసుకొని వస్తూ ఈ ఆర్టికల్ 239AAని తీసుకొని రావడం జరిగిందండి. ఆర్టికల్ 239AA ప్రకారం, దీని ప్రకారం ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండడము, 70 మంది ఎమ్మెల్యేలు, 7 మంది మినిస్టర్స్ ఉండాలి, ఇలాగ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ల్యాండ్, లా అండ్ ఆర్డర్, పోలీస్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకే వస్తాయి. ఇలా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి. మరి దీని ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెఫ్టినెంట్ గవర్నర్ మ్యాటర్స్ని రెఫర్ చేయొచ్చు, కానీ ఇంపార్టెంట్ మ్యాటర్స్ని మాత్రమే, డే టు డే ఇష్యూస్ని కాదు. ఈరోజు వీళ్ళని అపాయింట్ చేశారంట ఇలాంటివి కాదు. ఏదైనా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ విషయాలు ఉంటే అప్పుడే రెఫర్ చేయాలి. ఎన్సిటీ దీనికి ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ లిమిటెడ్. మరి అతని యొక్క పవర్స్ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫెడరలిజం అనేటటువంటిది కోఆపరేటివ్గా, కొలాబరేటివ్గా ఉండాలి, కన్ఫ్రంటేషనల్గా ఉండకూడదు. సో అప్పుడు మాత్రమే ఆ ప్రాంతం యొక్క డెవలప్మెంట్కి గవర్నమెంట్ అందరూ కలిసి వర్క్ చేయగలరు. అది గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న కేసులో చెప్పబడినటువంటి జడ్జిమెంట్, ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అండి. నెక్స్ట్ ఇష్యూ ఎస్టీ రిజర్వేషన్స్ ప్రమోషన్స్కి సంబంధించిన దాంట్లో జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా. జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా అన్న కేసులో మరి ఏం చెప్పింది రిజర్వేషన్స్కి సంబంధించి అన్నది మనం చూద్దాం. సో మనకు తెలుసు రిజర్వేషన్స్ ఆర్టికల్ 15(4) ప్రకారము, అదేవిధంగా ఆర్టికల్ 16(4) ప్రకారము ఉన్నాయి. ఇదేమో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను, ఇది వచ్చేటప్పటికి జాబ్స్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో. దాంట్లోనూ 4A, ఆర్టికల్ 16(4)Aలో ప్రమోషన్స్లోను రిజర్వేషన్స్ అని తీసుకొని వచ్చారు. సో ఆ విధంగా ఉన్న కంటెక్స్లో నాగరాజ్ అనేటటువంటి కేసు, ఎం నాగరాజ్ అనే కేసు గుర్తుందా అంటే 2005 చదువుకున్నాం. సో ఎం నాగరాజ్ కేసులో 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే మరి రిజర్వేషన్స్లో ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అంది. 1, క్వాంటిఫైయబుల్ డేటా ఉండాలి, బ్యాక్వర్డ్నెస్ ఉంది, ఆ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ అని నిర్ణయించండి ముందు. 2, మరి ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్, అక్కడ రిప్రజెంటేషన్ అనేటటువంటిది సరిగా లేదు. 3, ఏ విధంగానూ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ ఎఫెక్ట్ కాదు. ఈ 3 సాటిస్ఫై అవుతేనే రిజర్వేషన్స్ వర్తిస్తాయని నాగరాజ్ కేసులో చెప్పింది. మరి బ్యాక్వర్డ్నెస్ని ఎలా ప్రూవ్ చేయాలి అన్నది క్వశ్చన్. ఆల్రెడీ మనకి ఆర్టికల్ 341 దీని కింద ఎవరు షెడ్యూల్డ్ కాస్ట్, ఆర్టికల్ 342 కింద ఎవరు షెడ్యూల్డ్ ట్రైబ్ అని గుర్తిస్తారు, ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా గుర్తించడం అంటేనే వాళ్ళు సోషియో ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ అని ఉంటేనే కదా, బ్యాక్వర్డ్నెస్ అనేది ఒక క్రైటీరియా కదా గుర్తించడానికి. మరి అలాంటప్పుడు మళ్ళీ ఒక సపరేట్ క్రైటీరియా అంటే ఎలాగ మేము ప్రూవ్ చేయాలి అని గవర్నమెంట్ భర్జన పడుతూ ఉన్న టైంలో జర్నైల్ సింగ్ కేసులో ఇదిగో బ్యాక్వర్డ్నెస్ని ప్రూవ్ చేయడానికి క్రైటీరియా కావాలన్నాం కదా ప్రమోషన్స్లో, అదేమీ అవసరం లేదులే. కానీ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్, సర్వీస్లో ఇన్అడిక్వేట్ తక్కువ నంబర్స్లో ఉన్నారు అన్నది ప్రూవ్ చేయాలి. సో అది చెప్పడం జరిగింది. క్రీమీ లేయర్ అనేటటువంటి ప్రిన్సిపల్ని ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ కమ్యూనిటీస్లో పెట్టాలి ప్రమోషన్స్లో. ఎందుకని ఉన్నవాళ్ళే ఉన్న రిజర్వేషన్స్ వాడుకుంటున్న వాళ్ళే వాడుకుంటూ వెళ్తున్నారు. ఈ మరి ఎస్టీ కమ్యూనిటీలో వీకర్ సెక్షన్స్ కూడా ఉంటారు, మరి వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ రావట్లేదు. అందుకోసం మరి ఈ విధంగా క్రీమీ లేయర్ అనేది పెట్టాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది.
చూడండి, సోషలీ, ఎడ్యుకేషనలీ, ఎకనామికల్లీ అడ్వాన్స్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్లో, వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేటటువంటివి అందకుండా ఉంటే, ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో, వీకెస్ట్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్స్ అందేలాగా చూడాలి. సో వీకర్ సెక్షన్స్ని అప్లిఫ్ట్ చేయాలి అంటే క్రీమీ లేయర్ అనేటటువంటి తీసుకొని వస్తే అప్పుడు జాబ్స్, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ వీటన్నిటిలోనూ మిగిలిన బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో, వీకర్ అంటే ఎస్సీ కమ్యూనిటీలో ఇంతకుముందు ఎప్పుడు రిజర్వేషన్స్ తీసుకోకుండా ఇంకా బ్యాక్వర్డ్గా ఉన్న కమ్యూనిటీస్ వస్తాయి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకుందాం, లేదా వాళ్ళ మదర్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకుందాం. సో ఆ వ్యక్తి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయితే ఆ వ్యక్తికి కూడా రిజర్వేషన్స్ వర్తిస్తాయి. కానీ అలా కాకుండా ఆ వ్యక్తిని కనుక క్రీమీ లేయర్లో పెడితే, ఎందుకంటే అతనికి వాళ్ళ కొడుకుని చదివించుకోవడానికి కావాల్సిన, లేదా వాళ్ళ అమ్మాయిని చదివించుకోవడానికి కావాల్సిన అన్ని రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. సో ఆ బ్యాక్వర్డ్నెస్ అనేటటువంటిది ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత పోతుంది. మరి అలాంటి కంటెక్స్లో ఇంకా వీగర్ సెక్షన్స్ ఉంటారు కదా, వీళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు వస్తాయి కదా అన్నది ఈ జర్నైల్ సింగ్ కేసులో చెప్పబడినటువంటిది అనమాట. మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయండి. అవి ఏంటి? ఇది మనం చూసాం ఇంతకుముందు కూడా. 1995 నుంచి 92 వరకు రిజర్వేషన్స్ని ప్రమోషన్స్లో ఇంప్లిమెంట్ చేశారు. 1992లో ఇందిరా సాహ్ని కేసులో ఏమంది? ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ లేవు, ఎంట్రీ లెవెల్లోనే రిజర్వేషన్స్, క్రీమీ లేయర్ అనేటటువంటిది ఎస్సీ ఎస్టీకి వర్తించదు, ఓన్లీ ఓబీసీకి క్రీమీ లేయర్ అన్నారు. ఆ తర్వాత అమెండ్మెంట్స్ ఎన్నో వచ్చాయి. 2006లో నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రమోషన్స్ ఇవ్వచ్చు, కానీ ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, కానీ బ్యాక్వర్డ్నెస్ ప్రూవ్ చేయాలి, ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ ప్రూవ్ చేయాలి, ఓవరాల్ ఎఫిషియన్సీని ప్రూవ్ చేయాలి, అప్పుడు మాత్రమే ప్రమోషన్స్లో ఇవ్వండి అన్నారు. ఆ తర్వాత జర్నైల్ సింగ్ ఇప్పుడు మనం చదివిన కేసులో క్వాంటిఫైయబుల్ డేటా ఏమి ఇవ్వాల్సిన అక్కర్లేదు, బట్ ఈక్విటీ క్రీమీ లేయర్ అనేది తీసుకొని రండి ప్రమోషన్స్లో. ఎస్సీ ఎస్టీస్కి ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు మరి క్రీమీ లేయర్ అనేది ఉండాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. రీసెంట్గా ముఖేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఇది మనం చూడబోతాం నెక్స్ట్. దీంట్లో ఏం చెప్పింది? రిజర్వేషన్స్ అనేటటువంటివి ఫండమెంటల్ రైట్స్ కిందికి రావు, కావాలంటే స్టేట్స్ ఇచ్చుకోవచ్చు, కానీ అది ఫండమెంటల్ రైట్ కాదు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఇవి ప్రమోషన్స్కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్, వివిధ కేసులు అన్నటువంటివి ఇంపార్టెంట్. అన్నీ ఒకటే చోటు ఉన్నాయి కాబట్టి చూసి పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇవి ఇవాల్టికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కేసెస్ అండి. రేపటితో మనం ఈ 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్న సిరీస్ని కంప్లీట్ చేయబోతున్నాం. ఇవాళ 9th సెషన్, రేపు మన 10th సెషన్ ఉంటుంది. దాంతో మనం 50 కేసెస్ని కంప్లీట్ చేయబోతున్నాం. వీటికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.